నమస్కారం. ఈరోజు మనం 19వ శతాబ్దపు భారతదేశంలో ముఖ్యంగా కేరళలోని మలబార్ తీరంలో చెరగని ముద్ర వేసిన ఒక అసాధారణ వ్యక్తి హర్మన్ గుండట్ గురించి కొంచెం లోతుగా పరిశీలిస్తున్నాం. ఈయన జర్మనీ నుండి వచ్చిన ఒక మిషనరీ. కానీ ఆయన ప్రస్థానం అంతకు మించి చాలా దూరం సాగిందనమాట. మన దగ్గరున్న సోర్సెస్ హెర్మన్ గుండట్ పీడీఎఫ్ అనే డాక్యుమెంట్లోని కొన్ని భాగాలు, ఇంకా గుండట్ పోర్టల్ నుండి లభించిన కొన్ని వివరాలు. అవును. మన మిషన్ ఏమిటంటే, గుండట్ కేవలం మత ప్రచారకుడేనా, లేక అంతకు మించిన భాషావేత్త, చరిత్రకారుడు, విద్యావేత్తనా? మలయాళ భాషకు, కేరళ చరిత్రకు ఆయన చేసిన సేవ ఏ స్థాయిలో ఉంది? ఆయన కేవలం 23 ఏళ్ల భారతదేశ ప్రస్థానంలో ఇంత విస్తృతమైన కృషి ఎలా చేయగలిగారు? సరే, ఇక దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. గుండట్ లాంటి వ్యక్తుల కథలు అంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే అవి వలసవాద కాలంలో పాశ్చాత్య ప్రపంచానికి, భారతీయ సంస్కృతులకు మధ్య జరిగిన సంక్లిష్టమైన పరస్పర చర్యలను ప్రతిబింబిస్తాయి. మరి ఆయన మిషనరీగా వచ్చిన స్థానిక భాష, సాహిత్యం, చరిత్రపై చూపిన శ్రద్ధ, చేసిన కృషి అదే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆయన ప్రయాణం మొదలైన తీరు చూస్తేనే ఆశ్చర్యం వేస్తోంది కదా. 1814లో జర్మనీలోని స్టుట్గార్ట్లో బలమైన మత విశ్వాసాలున్న కుటుంబంలో పుట్టారు. చిన్నప్పణ్నుంచి భాషల పట్ల ప్రతిభ కనబర్చారు. మౌల్ బ్రౌన్ సెమినరీలో లాటిన్, గ్రీక్, హీబ్రూతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నారు. అవును. తర్వాత ట్యూబింగన్ యూనివర్సిటీలో వేదాంత శాస్త్రంతో పాటు సంస్కృతం కూడా అభ్యసించారు. అవును. అంటే భారతదేశానికి రాకముందే భాషలపై పట్టు సాధించాలనే తపన ఉందాయనలో. అది చాలా కీలకమైన పాయింట్. ఆయన భాషా నైపుణ్యం అనేది భారతదేశంలో ఏదో యాదృచ్ఛికంగా వచ్చిన విషయం కాదు. అది ఆయన స్వభావంలో, ఆ శిక్షణలో భాగమనమాట. 1835లో డాక్టరేట్ పూర్తి చేసి ఎంటోన్ గ్రోవ్స్ అనే మిషనరీ పిల్లలకు ట్యూటర్గా భారతదేశానికి రావడానికి సిద్ధపడ్డారు. లండన్లో ఓడ కోసం ఎదురుచూస్తూ కూడా ఊరికేలేరు. బెంగాలీ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అదా విషయం. అవును. ప్రయాణంలో హిందూస్థానీ, తెలుగు కూడా నేర్చుకున్నారు. అంటే చూడండి, జులై 1836లో మద్రాసులో అడుగుపెట్టే నాటికే ఆయన బహుభాషా కోవిదుడుగా తయారవుతున్నారు. మద్రాసు వచ్చాక గ్రోవ్స్ పిల్లలకు పాఠాలు చెప్పటం ఆయనకంతగా నచ్చలేదు అని విన్నాం. నిజమే. ఆయన దృష్టి స్థానిక సంస్కృతి, భాషలపై మళ్ళింది. అందుకే తిరునెల్వేలి వెళ్లి అక్కడ సిఎంఎస్ అంటే చర్చ్ మిషన్ సొసైటీ పనులు పరిశీలించారు. దారిలో తంజావూరు, తిరుచి వంటి చోట్ల పర్యటిస్తూ పాటలు, స్థానిక రచనలు సేకరించడం మొదలుపెట్టారు. అక్కడే రెవరెండ్ రీనియస్ను కలిశారు కదా. అవును, తిరునెల్వేలిలో. ఆయన తమిళంలో చేస్తున్న సాహిత్య కృషిని చూసి స్ఫూర్తి పొందారు. అంటే చూడండి, మొదట్లోనే ఆయన ఆసక్తి కేవలం మతబోధనకే పరిమితం కాలేదు. స్థానిక భాషా సాహిత్యాలను అర్థం చేసుకోవటం, వాటిని డాక్యుమెంట్ చేయడం వైపు మొగ్గు చూపారు. ఇది తర్వాత ఆయన మలబార్లో చేయబోయే గొప్ప పనికి పునాది వేసింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత చిత్తూరు, అంటే మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో సొంతంగా మిషనరీ పని, ఒక పాఠశాల ప్రారంభించారు. అక్కడే జూలీ డుబోయిస్ను కలిసింది కదా. అవును, తనలాగే బాలికల పాఠశాల నడుపుతున్న జూలీ డుబోయిస్ను కలిశారు. వారిద్దరికీ పెళ్లి జరిగింది. అయితే ఒక షరతు మీద, భారతదేశంలోనే మిషనరీగా కొనసాగాలి. ఇది జూలీ కోరిక. మరి గ్రోవ్స్తో ఎందుకు విడిపోయారు? అదే, గుండర్ట్కు స్థానికులతో పెరుగుతున్న పరిచయాలు, ఆయన భాషా నైపుణ్యం గ్రోవ్స్కు అంతగా నచ్చలేదు. దాంతో వాళ్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గుండర్ట్ దంపతులు గ్రోవ్స్ బృందం నుండి విడిపోయి పాళ్యంకోటకి తిరివెళ్లారు. ఈ దశలో మంగళూరులోని బాసిల్ మిషన్ నుండి ఆహ్వానం రావడం, అది ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపు అని చెప్పాలి. ఈ జర్మన్ మిషనరీ సంస్థతో అనుబంధం ఆయనకొక స్థిరమైన వేదికను, కొన్ని వనరులను అందించింది. మంగళూరుకు వెళ్లేదారిలోనే కదా ఆయన ట్రావెన్కోర్ మహారాజాను కలిసింది. అవును, స్వాతి తిరునాళ్ను కలిశారు. అక్కడే ఆయన మొదటిసారి మలయాళం విన్నారు. బహుశా ఆ భాష మాధుర్యం ఆయన బాగా ఆకట్టుకుందనుకుంటా. ఏప్రిల్ 1839లో తలసేరి, అప్పటి టెల్లిచేరి చేరుకున్నారు. అంతకుముందే ఓసారి అక్కడ పర్యటించి మలబార్ ప్రజల మధ్య పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారట. అక్కడే జడ్జ్ స్ట్రేంజ్ తన ఇంటిని ఇచ్చారు కదా మిషన్ కోసం. అవును, ఆయన ఇచ్చిన ఇల్లు నెట్టూరులోని ఇల్లిక్కున్ను బంగ్లా. ఇవి ఆయన కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి. మొదట్లో బజార్లో బోధించడం అంత సఫలం కాలేదు. దాంతో పాఠశాలలు తెరవడం,
అనువాదాలు చేయడంపై దృష్టి పెట్టారు. మరి జడ్జ్ బాబర్తో స్నేహం కూడా ఉపయోగపడిందంటారు. ఖచ్చితంగా టిహెచ్ బాబర్తో స్నేహం వల్ల స్థానిక సంస్కృతిని, సాహిత్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సాయపడింది. ఆయన సహాయంతోనే అత్యంత ముఖ్యమైన కేరళోత్పత్తి మాన్యుస్క్రిప్ట్ను సంపాదించగలిగారు. ఇక్కడ్నుండే ఆయన అసలు సిసలైన భాషాకృషి మొదలైందని చెప్పొచ్చు. ఒకవైపు పాఠశాలలు తెరవడం, అంటే ఆయన భార్య జూలీ బాలికల పాఠశాల, ఆయన బాలుర పాఠశాలను నడిపారు. మరోవైపు మలయాళ భాష నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని క్రమబద్ధీకరించడం ప్రారంభించారు. ఆ కేరళోత్పత్తిని కేవలం సేకరించడమే కాదు, 1843లో దాన్ని ప్రచురించారు కూడా. ఇది కేరళ చరిత్ర అధ్యయనంలో ఒక మైలురాయి. అవును. ఇక 1851లో వచ్చిన మలయాళ భాష వ్యాకరణం. ఇది ఆధునిక మలయాళ వ్యాకరణానికి గట్టి పునాది వేసింది. ఇప్పటికీ దాన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు. ఇది కేవలం ఆయన ఒక్కడి ప్రతిభ కాదు కదా, స్థానిక పండితుల సహాయం కూడా తీసుకున్నారు. అవును, స్థానిక మున్షీల సహాయం తీసుకున్నారు. ఆ వ్యాకరణం ప్రత్యేకత ఏంటంటే అది కేవలం మిషనరీ అవసరాల కోసం రాసింది కాదు. అది మలయాళ భాషా స్వభావాన్ని, దాని ద్రావిడ మూలాలను, సంస్కృత ప్రభావాలను కూడా విశ్లేషించింది. అంటే భాషను ఒక శాస్త్రంగా చూసిన దృక్పథం కనిపిస్తోంది. ఆయనకు ముందు ప్రయత్నాలు జరిగినా ఇంత సమగ్రంగా, శాస్త్రీయంగా ఎవ్వరూ చేయలేదు అంటారు. నిజమే. ఇది చాలా విశేషం. ఇక్కడే మరో కీలక మలుపు వచ్చింది. 1846లో జర్మనీ వెళ్లి తిరిగొచ్చినప్పుడు మంగళూరు నుండి 2 ప్రింటింగ్ ప్రెస్లు తీసుకొచ్చారు. అచ్చు యంత్రాలు. అది పెద్ద మార్పు తీసుకొచ్చి ఉంటుంది కదా. అవును, ఇది మలయాళ ప్రచురణ రంగంలో ఒక విప్లవం లాంటిది. ఈ ప్రెస్ల సహాయంతోనే 1847లో రాజ్య సమాచారం, పశ్చిమోదయం అనే మొదటి మలయాళ వార్తాపత్రికలను ప్రారంభించారు. ఆ పత్రికల ప్రాముఖ్యతను అస్సలు తక్కువ అంచనా వేయలేం. అవి కేవలం మత విషయాలే కాదు, స్థానిక వార్తలు, ప్రభుత్వ ప్రకటనలు, జ్ఞాన విజ్ఞాన అంశాలు ఇవన్నీ ప్రచురించేవి. అంటే అచ్చుయంత్రం ద్వారా జ్ఞానాన్ని సామాన్యులకు చేర్చడమే కాదు. అవును, ఒక ప్రామాణిక గద్య శైలి అభివృద్ధికి, అక్షరాస్యత వ్యాప్తికి కూడా అవి దోహదపడ్డాయి. ఇది చాలా ముందుచూపుతో చేసిన పని. అంతేకాదు, స్థానిక కలెక్టర్ కోరిక మేరకు 1000 మలయాళ సామెతలను సేకరించి ప్రచురించారు. పళంచోల్ మాల అంటే సామెతల మాల అన్నమాట. ఆ పుస్తకం ఆనాటి సామాజిక జీవనాన్ని, సంస్కృతిని భద్రపరిచింది కదూ. అవును, వీటితో పాటు నలచరితం లాంటి కావ్యాలను, ఇతర నీతి కథలను కూడా ప్రచురించారు. ఆయన కృషిని గమనిస్తే, అంటే ఒకవైపు భాషను క్రమబద్ధీకరించడం, వ్యాకరణం, నిఘంటువు, మరోవైపు సాహిత్యాన్ని పరిరక్షించడం, కేరళోత్పత్తి, సామెతలు, పాతకావ్యాలు, ఇంకోవైపు ఆధునిక ప్రసార మాధ్యమాలను, అంటే పత్రికలను ఉపయోగించి భాషా వ్యాప్తికి తోడ్పడటం. ఇవన్నీ చేస్తూనే మిషనరీ బాధ్యతలు, పాఠశాలల నిర్వహణ కూడా చూసుకునేవారు. అద్భుతం. నిజంగా అసాధారణమైన వ్యక్తి. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు కదా, ఆరోగ్యం బాగా దెబ్బతింది అంటున్నారు. అవును, 1840 తర్వాత ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. మలబారు వేడి వాతావరణం ఆయనకు పడలేదు. ఛాతీ, శ్వాసకోశ సమస్యలు, కొన్నాళ్లు గొంతు పోవడం, కాలేయ సమస్యలు, ఇలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆరోగ్యం కోసం వేరే ప్రాంతాలకు కూడా వెళ్లాల్సొచ్చింది. అవును, మంగళూరు, ఊటి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సొచ్చింది. మిషనరీ పనికి కొంత విరామం కూడా ఇచ్చారు. కాని ఆశ్చర్యకరంగా ఈ అనారోగ్యంతో బాధపడుతున్న కాలంలోనే ఆయన తన అతి ముఖ్యమైన సాహిత్య కృషిని కొనసాగించారు. ఊటీలో రాబర్ట్ కాల్డ్వెల్ను కలిశారుగదా, ద్రావిడ భాషావేత్త. అవును, ఆ పరిచయం, అలాగే చిరక్కల్ రాజు వంటి స్థానిక పాలకులతో చర్చలు ఆయన పరిశోధనకు మరింత బలాన్నిచ్చాయి. చిరక్కల్ రాజు దగ్గరుంచి ఋగ్వేదం వంటి గ్రంథాలను కూడా అరువు తీసుకుని అధ్యయనం చేశారంటే చూడండి ఆయన జిజ్ఞాస ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ కాలంలో ఆయనకు సహాయకుడిగా కొచ్చిన్ రాజాకుమారుడు దొరికాడన్నారు. అవును, రామవర్మ. తర్వాత ఆయన పేరు జాకబ్గా మారింది. గుండెట దగ్గర రామవర్మ జర్మన్ నేర్చుకున్నాడు. ఇలా స్థానిక పండితులతో కలిసి పనిచేయటం ఆయన విజయానికి మరో కారణం. తర్వాత కాలంలో టైల్స్ ఫ్యాక్టరీల ఆలోచన కూడా ఆయనదేనా? అదొక ఆసక్తికరమైన కథ. కన్నూరులోని మిషన్ బిల్డింగ్ పైకప్పు గడ్డితో కప్పబడి ఉండేది. అది కాలిపోయింది. అప్పుడు మట్టి పెంకులు వాడమని గుండెట్ సూచించడం. అది బాసెల్ మిషన్ టైల్ ఫ్యాక్టరీల స్థాపనకు దారితీసింది. ఇది అనుకోకుండా జరిగినప్పటికీ కేరళ నిర్మాణ రంగంలో ఒక మార్పుకు కారణమైంది. ఆ తర్వాత మంగళూరు వెళ్లారు కదా? అవును, 1855లో మంగళూరు బాసెల్ మిషన్ హెడ్ ఆఫీస్కు మారారు. అక్కడ మంచి వైద్యం లభించింది. తర్వాత మలబార్, కెనరా పాఠశాలల ఇన్స్పెక్టర్గా కూడా నియమితులయ్యారు.
అంటే విద్యారంగంలో ఆయన కృషికి అధికారిక గుర్తింపు లభించిందన్నమాట. చివరిగా అక్టోబర్ 1857లో కాలికట్కు మారారు. అక్కడి పాఠశాల బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తోంతో. అవును, తీవ్రమైన అనారోగ్యం కారణంగా దాదాపు 20 ఏళ్ల మలబార్ వాసం తర్వాత మే 1859లో జర్మనీకి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. భారతదేశంలో ఆయన ప్రయాణం ముగిసింది. కాని ఆయన పని ఆగలేదు. అస్సలు ఆగలేదు. ఆయన శారీరకంగా దూరమైన మానసికంగా మలయాళంతోనే ఉన్నారు. జర్మనీలోని కాల్వ్లో ఒక పబ్లిషింగ్ హౌస్లో చేరి తర్వాత దానికి అధిపతి అయ్యారు. అక్కడ నుండే తన జీవితకాలపు కృషి అయిన మలయాళం ఇంగ్లీష్ నిఘంటువును పూర్తిచేశారు. ఆ నిఘంటువు చాలా పెద్దది కదా. అవును, ఆయన సేకరించిన అపారమైన పదసంపద, పోర్చుగీస్ మలయాళ రచనల ఆధారంగా ఈ నిఘంటువు రూపుదిద్దుకుంది. ఇది 1872లో మంగళూరులో ప్రచురితమైంది. దాదాపు 20,000 పదాలతో కూడిన ఈ నిఘంటువు ఇప్పటికీ మలయాళ భాషాధ్యయనంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ నిఘంటువుతో పాటు బైబిల్ మలయాళ అనువాదాన్ని కూడా పూర్తిచేశారు. 1880లో పూర్తయినా అది ఆయన మరణానంతరం 1886లో ప్రచురితమైంది. ఇన్ని పనుల మధ్య ఆయన భార్య జూలీ 1885లో మరణించారు. అది ఆయనను బాగా కుంగదీసింది. చివరకు ఏప్రిల్ 25, 1893న గండట్ కన్నుమూశారు. ఆయన వారసత్వాన్ని ఒక్కసారి చూస్తే, అంటే కేవలం 23 సంవత్సరాలు భారతదేశంలో ఉండి అనారోగ్యంతో పోరాడుతూ ఆయన సాధించిన విజయాలు నిజంగా అసాధారణం. ఖచ్చితంగా. మొదటి ప్రామాణిక వ్యాకరణం, సమగ్ర నిఘంటువు, మొదటి వార్తాపత్రికలు, కేరళ చరిత్ర గ్రంథం, వేలాది సామెతల సేకరణ, పాఠశాలల స్థాపన, బైబుల్ అనువాదం — ఇవన్నీ మలయాళ భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలపై చెరగని ముద్ర వేశాయి. అందుకే ఆయనను పొరపాటున జర్మనీలో పుట్టిన మలయాళీ అని గౌరవంగా పిలుచుకుంటారు. అవును, ఆ ప్రశంస ఆయన కృషికి నిజమైన నిదర్శనం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం, ఆయన మనవడు అంటే కుమార్తె మేరీ కుమారుడే నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత రచయిత హెర్మన్ హెస్సే. అవునా? అద్భుతం. సిద్ధార్థ, స్టెఫన్ వుల్ఫ్ వంటి నవలల ద్వారా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హెస్సేపై తన తాతగారి భారతీయ అనుభవాలు, భాషాకృషి పరోక్షంగానైనా ప్రభావం చూపేయా అనేది ఆలోచించదగ్గ విషయం. నిజమే. గుండడ్ వారసత్వం బహుముఖమైనది. ఆయన సేకరించిన, రచించిన మాన్యుస్క్రిప్ట్లు, లేఖలు, నోట్స్ అన్నీ ఇప్పుడు డిజిటలైజ్ చేయబడుతున్నాయి. అదే గుండడ్ పోర్టల్ ప్రాజెక్ట్. ఇది పరిశోధకులకు చాలా ఉపయోగపడుతుంది కదా. అమూల్యమైన నిధి. భవిష్యత్ తరాల పరిశోధకులకు, ముఖ్యంగా భాషావేత్తలు, చరిత్రకారులకు 19వ శతాబ్దపు మలబార్ సమాజం, భాష, సంస్కృతిని ఇంత దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తున్న ఘనత గుండట్దే. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? మనం చూసిందేమిటంటే, హెర్మన్ గుండట్ కేవలం ఒక మత ప్రచారకుడు కాదు. ఆయనొక అంకితభావం కలిగిన భాషాశాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంస్కృతి పరిరక్షకుడు, విద్యావేత్త. ఆయన ప్రయాణం, భాష పట్ల ఆయనకున్న అభిరుచి, స్థానిక సంస్కృతి పట్ల చూపిన గౌరవం, అచ్చుయంత్రం లాంటి సాంకేతికతను ఉపయోగించుకున్న తీరు — ఇవన్నీ ఆయనను ఒక యుగపురుషుడిగా నిలబెట్టాయి. ఆయన కథ మనకు వలసవాద కాలంలోని సంక్లిష్టతలను కూడా గుర్తుచేస్తుంది. ఒక విదేశీయుడు స్థానిక భాషా సంస్కృతుల అభివృద్ధికి ఇంతగా దోహదపడటం నిజంగా విశేషం. ఆయన కృషి వల్ల మలయాళ భాష ప్రామాణీకరించబడింది, ఎన్నో ప్రాచీన గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి, ఆధునిక పత్రికారంగం మొదలైంది. ఇవన్నీ కేరళ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించాయి. అవును. అయితే ఇక్కడొక ప్రశ్న మిగిలే ఉంది. దాని గురించి ఆలోచించవచ్చు. ఆలోచనాత్మక ప్రశ్న, ప్రొవోకేటివ్ థాట్. గుండట్ వంటి పాశ్చాత్య పండితులు, మిషనరీలు స్థానిక భాషలను ఎంతో శ్రమకోర్చి డాక్యుమెంట్ చేశారు, వ్యాకరణాలు, నిఘంటువులు సృష్టించారు. ఇది భాషల ప్రామాణీకరణకు, మనుగడకు ఎంతగానో సహాయపడింది. నిజమే. కాని ఒక నిర్దిష్ట దృక్కోణంతో. అంటే ఉదాహరణకు మత గ్రంథాల అనువాదం లక్ష్యంగానో లేదా మరో ఉద్దేశంతోనూ. ఒక బయట వ్యక్తి ఒక భాషను, దాని సాహిత్యాన్ని క్రోడీకరించడం, నిర్వచించడం అనేది ఆ భాష సహజ పరిణామాన్ని, స్థానిక ప్రజలు తమ భాషను, సంస్కృతిని అర్థం చేసుకునే విధానాన్ని దీర్ఘకాలంలో ఎలా ప్రభావితం చేసి ఉండవచ్చు? దీని గురించి ఆలోచించండి. చరిత్రను మీకు సమర్పించినవారు ఎల్ సెలా బుక్స్.